ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో కొందరు చదువులకు స్వస్తి చెబుతుంటారు. చదువు పూర్తి చేసి ఉపాధి అవకాశాలు లేక ఇంకొందరు బాధపడుతుంటారు. అలాంటి వారిలో దాగున్న ప్రతిభను వెలికి తీసేందుకు తిరుపతిలోని మహిళా ప్రగతి ప్రాంగణం వేదికైంది. ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తూ స్వయం ఉపాధితో పాటు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. అక్కడ ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తారు, ట్రైనింగ్లో ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయి, మరిన్ని విషయాలు యువతుల మాటల్లోనే విందాం. కనీస విద్యార్హతతో ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న యువతులకు వివిధ రంగాలలో శిక్షణ ఇవ్వడం ద్వారా అటు స్వయం ఉపాధి కావచ్చు లేదా ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో తిరుపతిలోని మహిళా ప్రగతి ప్రాంగణం యువతలకు శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. మనం ఒకసారి చూడవచ్చు, తిరుపతి నగరంలోని మహిళా ప్రగతి ప్రాంగణంలో ఉన్న ఈ ప్రాంగణంలో గడిచిన ఏడాదిన్నర కాలంలో దాదాపుగా 9 రకాలైన విభాగాలలో వందల మందికి శిక్షణ ఇచ్చి వారు స్వయం ఉపాధి పొందేలా అవకాశాలు కల్పించింది. ఇప్పుడు కంప్యూటర్ ట్రైనింగ్ కావచ్చు, అదేవిధంగా జీడీఏ అంటే ఆసుపత్రులలో డాక్టర్లకు సహాయకులుగా ఉండేందుకు అవసరమైన కోర్సును అందిస్తుంది. స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది. మరోవైపు జీడీఏ 3 నెలల పాటు జీడీఏ శిక్షణ తీసుకున్న వారు కూడా వివిధ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు సాధించారు. అసలు ఈ మహిళా ప్రాంగణంలో ఎలాంటి శిక్షణ తీసుకున్నారు, ఈ శిక్షణ వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తుంది అనే విషయాలు తెలిసేందుకు మన దగ్గర జీడీఏలో 3 నెలల పాటు శిక్షణ పొందిన యువతులు ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. ఇక్కడ ఈ కోర్సుకు రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు జీడీఏ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వచ్చాయమ్మా? సార్, నేను ఇంతకుముందు డిఎడ్ చేశాను. ఇంకా డిఎడ్ చేశాక టెట్ రాశాను, డిఎస్సి రాశాను, రాలేదు సార్. ఇంట్లోనే ఉన్నాను. ఇంకా మళ్ళీ నాకు నర్సింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఈ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందని వచ్చి జాయిన్ అయ్యాను. 3 మంత్స్ కంప్లీట్ అయ్యింది. 3 మంత్స్ కంప్లీట్ అయ్యి మేము ఇందులో నేర్చుకున్నాం సార్ నర్సింగ్ గురించి. అంటే సిపిఆర్ ఎలా చేయాలి, చాకింగ్ ఎలా చేయాలి, వైటల్స్ చెక్ చేయడము, ఇంకా ఫ్లూయిడ్స్ ఎక్కించడం, అవి మేడం మాకు అన్నీ నేర్పించారు. ఇంకా 3 మంత్స్ కోర్స్లో మేము నర్సింగ్ గురించి మొత్తం నేర్చుకున్నాం సార్. ఎగ్జామ్ రాసి ఇంకా హాస్పిటల్లో కూడా మాకు మేడం అనేది చూపించారు ఎక్కడ వెళ్ళాలని. ఓకే, సో అంటే ఎలా మీకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి జీడీఎఫ్ కంప్లీట్ చేసిన తర్వాత? సార్, మాకు మేడం వాళ్ళు హాస్పిటల్లో కల్పించారు జాబ్స్. మెయిన్ పేషెంట్కి ఎలా కేర్ తీసుకోవాలి మేము అవన్నీ మేము చూసుకునేది. ఎలా ఉపయోగపడింది అంటారు ఈ మహిళా ప్రాంగణంలో జీడీఏ శిక్షణ మీకు? సాధారణంగా ఇంట్లో ఉండి టైలరింగ్ చేసుకుంటాను సార్. నేను 10th కంప్లీట్ చేశాను సార్. మేము ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు, దాన్ని చూసుకొని ఇక్కడికి వచ్చాం సార్. నాకు చాలా ఉపయోగపడింది సార్. నేను జస్ట్ చాలా వరకు వర్క్ చేశాను, కానీ 10th అయిన తర్వాత ఇలాంటి ఆఫర్ నాకు చాలా బెస్ట్ అనిపిస్తున్నారు సార్. అంటే ఇప్పుడు ఎక్కడ మీకు ఉద్యోగం వచ్చింది? నారాయణ ఆద్రి హాస్పిటల్లో సార్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్గా డిఎం మేడం గారు పోస్టులు ఇప్పించారు. సో అంటే మీరు ఈ 3 నెలల కోర్సుకు ముందు ఎలా ఉండేది, మీకు 3 నెలల కోర్సు కంప్లీట్ తర్వాత ఎలా అనిపిస్తుంది? నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్. గ్రేట్ ఆపర్చునిటీ. సో అంటే ఈ ట్రైనింగ్ లేకపోయింటే ఎలా ఉండేది అనుకుంటున్నారు ఏంటి? ఈ ట్రైనింగ్ లేకపోయింటే ఇంట్లోనే ఉంటాం సార్. ఏం చేసుకోలేము. మేడం ఇలా చేయడం వల్ల మాకు వర్క్గా ఫీల్ అవుతాను. ఎలాంటి ఉపయోగం ఉంది? ఉపయోగం ఉంది సార్. అంటే ఖాళీగా ఇంట్లో ఉండిపోయే వాళ్ళు కాకుండా జాబ్ చేసుకోవచ్చు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడవచ్చు, ఇన్కమింగ్గా సపోర్ట్గా ఉంటుంది. బాగా యూస్ అయింది సార్ ఈ కోర్సు. కంప్యూటర్ శిక్షణ ద్వారా మీరు ఏమేమి నేర్చుకుంటున్నారో ఎలా ఉంటుంది? స్టార్టింగ్ బేసిక్ రాదు సార్ మనకి, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సార్ వచ్చి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్ అనేది అప్లై చేస్తున్నారు అనమాట. నేను అప్లై చేస్తున్నాను, కానీ కంప్యూటర్స్ నాలెడ్జ్ ఉంటేనే మనకు అక్కడ జాబ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి కంప్యూటర్స్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటేనే టైపింగ్ కానీ ఏది ఎనీథింగ్ కంప్యూటర్స్ ఉంటేనే. ఇప్పుడు మన మాటల్లో చెప్పలేం, కానీ అది కంప్యూటర్స్లో మనం టైప్ చేసి రెజ్యూమ్స్ అవి ఏదైనా కానీ కంప్యూటర్స్ ఉంటేనే మనకి ఇప్పుడు ఉండదు. వర్క్ ఫ్రమ్ జాబ్స్ ఇంట్లో ఉండి టైపింగ్ వచ్చి అంటే ఇంట్లో ఉండి జాబ్ చేసుకోవచ్చు. నేను ఎంకామ్ వర్క్ చేశాను, కానీ లైట్గా వచ్చు అనమాట, అంతగా రాదనమాట. సార్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మధ్యలో వర్క్ ఉంది, కానీ నాకు చాలా బాగా నేర్చుకున్నాను అనమాట. నాకు బాగా వర్క్ అయింది, నేను బాగా నేర్చుకున్నాను, ప్లస్ మా పిల్లలకి నేర్పిస్తున్నాను. శిక్షణ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు, ఉపాధి ఎలా మెరుగుపడుతుంది అనుకుంటున్నారు? నేను డిగ్రీ చేశాను సార్. ఇంతవరకు ఖాళీగానే ఇంట్లోనే ఉంటున్నాను. కంప్యూటర్ రాకపోవడం వల్ల ఇంట్లోనే ఉంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ బేసిక్స్ అన్ని చాలా వరకు నేర్చుకోగలిగాము. చాలా వరకు ఇది హెల్ప్ఫుల్గానే ఉంటుంది సార్. ఎలాంటి అవకాశం వస్తుంది సార్? ఈ కంప్యూటర్ నేర్చుకుంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఫెసిలిటీ అయితే వస్తుంది సార్ ఖచ్చితంగా. తర్వాత డేటా అనేది ఎంట్రీ చేసేది ఇవన్నీ సార్ కొంచెం ఐడియాగా చెప్తున్నాడు. బేసిక్ వస్తే మనకు టైపింగ్ చేయడం కానీ ఇలా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇటు కంపెనీలలో కూడా చాలా మంది వెళ్ళిపోయారు సార్ జాబ్స్ వచ్చేసి ఇక్కడ చేసిన వాళ్ళు. ట్రైనింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది
సార్ మేము ఒకప్పుడు ఇంటి దగ్గరే ఉంటే పిల్లలకి 10th వరకు ఏదైనా చెప్పగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు మాకన్నా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. సో మాకు అంత నాలెడ్జ్ లేకపోయింది. వాళ్ళు కాలేజీలో చదువుకోవచ్చిన ఇంట్లో ఏదో ఒక డౌట్ అడిగినప్పుడు దాన్ని మేము చెప్పగలగాలంటే ఫస్ట్ వాళ్ళకన్నా కొంచెమన్నా మాకు నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో మేము కూడా అనుకున్నాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినా దానికి మేము ఆన్సర్ చెప్పగలుగుతున్నాం. సో వాళ్ళ దృష్టిలో మేము గ్రేట్ గా ఉన్నాము. ఇంకోటి ఇంట్లోనే ఉంటే మాకంటూ ఒక గుర్తింపు లేకుండా ఉంటుంది. సో ఇలా రావడం వల్ల నేర్చుకోవడం వల్ల మా కుటుంబానికి మేము ఏదో ఒక రకంగా హెల్ప్ అవ్వగలుగుతున్నాం. సో ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇది పెట్టినందుకు మేడం వాళ్ళకి సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. మన దగ్గర మహిళా ప్రాంగణం మేనేజర్ ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని రోజులు తెలుసుకుందాం. మేడం, ఈ మహిళా ప్రాంగణం ద్వారా ఎలాంటి శిక్షణలు ఇస్తున్నారు? ఏ స్థాయి వారికి శిక్షణ? పెద్దగా చదువుకొని మహిళలకి స్వయం ఉపాధి కలిగించడానికి, అదేవిధంగా చిన్న స్థాయి ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపడానికి పనికొస్తుందన్న ఉద్దేశంతోనే ఈ మహిళా ప్రాంగణాన్ని స్థాపించారు. ఇక్కడ మనము బ్యూటీషియన్, టైలరింగ్, కంప్యూటర్స్, సాఫ్ట్ టై మేకింగ్, అదేవిధంగా మిల్లెట్ మేకింగ్, నేచురల్ ఫార్మింగ్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాము. ఇంకా ఫ్యాబ్రిక్ పెయింటింగ్, శారీ గౌలింగ్, ఇలా ఫ్యాబ్రిక్ కట్టరు అంటే బల్క్గా మనం కట్ చేసి రెడీమేడ్ షాప్స్కి ఇవ్వడము, ఇలాంటివి అనేక వాటిల్లో మనము వీళ్ళకి శిక్షణ ఇస్తున్నాము. ఏపీఎస్ఎస్డిసి నుంచి కూడా శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా మహిళా ప్రాంగణం నుంచి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ చేస్తూ మేము వీళ్ళకి ఒక 1 month కోర్సెస్ అలాంటివి కూడా ఇస్తున్నాము. లేటెస్ట్గా మన కంప్యూటర్ కోర్సు ఏపీఎస్ఎస్డిసిలో శిక్షణ పొందిన వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు సాధించారు. మినిమం ఒక 16,000 నుంచి స్టార్ట్ చేసి 20 పైన కూడా వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న కోర్సు మహిళా ప్రాంగణం నుంచి 1 month కోర్సు. వీళ్ళకి కూడా కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా జీడీఏ కూడా ఈ మధ్య కాలంలో వెంటనే ఉద్యోగాలు, వాళ్ళు కనీసం 10th చదువుకొని ఉండి 3 నెలల కోర్సు కంప్లీట్ చేస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మరి వాళ్ళని పిక్ చేసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా చిన్న చిన్న క్లినిక్లలో కూడా, ఇంటి దగ్గర ఉన్న క్లినిక్లలో కూడా వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు. బ్యూటీషియన్, టైలరింగ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ సొంత యూనిట్లు ఎస్టాబ్లిష్ చేసుకొని మంచి ఇన్కమ్, ఈ రోజున దాదాపు నెలకు ₹1,00,000 సంపాదించుకుంటున్న మహిళా ప్రాంగణం ట్రైనీస్ కూడా ఉన్నారు. వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా గవర్నమెంట్ లోన్స్ గురించి కూడా మనం అవగాహన కల్పిస్తాం వాళ్ళకి. సో స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రస్తుతం మన సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆశయం కాబట్టి ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలి, మహిళల ఆదాయం ఉండాలి అనే ఆయన ఆశయానికి అనుగుణంగా ప్రాంగణం తన వంతు కృషి చేస్తోంది. కనీస విద్యా అర్హతతో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు వీలుగా మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వీనారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.